శ్రీ మాత్రే నమః. ఆణిముత్యాల ఛానల్కు స్వాగతం, నమస్కారములు. మనం ప్రతి ఏడాది తెలుగు సంవత్సరాదిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాం. మన పూర్వీకులు ఈ పండుగ ద్వారా మనకు అందించిన విశేషాలేమిటి, నిగూఢ ఆహార రహస్యాలు అంటే నిగూఢ ఆరోగ్య ఆహార సూత్రాలను మనకు అందించిన పూర్వీకులు. ఈ ఆరోగ్య సూత్రాలను ప్రతిరోజు నిత్యం పాటించినప్పుడు ప్రతిరోజు ఉగాదే. ప్రకృతి తోడుగా ఏడాది పొడుగున ఆరోగ్యం వెంట ఉండాలంటే మనం ఏం చేయాలి? 6 రుచులు మేళవింపుని ఆస్వాదించటం ఏ ఏడు కాయేడు కొత్తగానే ఉంటుంది. ఉగాది పండుగ రోజు ఉగాది పండుగ రోజు పరగడుపునే ఉగాది పచ్చడిని దేవునికి నైవేద్యముగా పెట్టి స్వీకరించటం అనాదిగా వస్తున్న ఆచారం. కానీ ఈ ఉగాది పచ్చడిని కూడా చాలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా తయారు చేస్తూ ఉంటారు. అప్పుడేమో ఉగాది పచ్చడిలో మిరియాలు వాడేవారు, కారానికి బదులు ఇప్పుడు మిరపకాయను వాడుతున్నారు. మనం వాడే పదార్థాల్లో ఎన్ని మార్పులు వచ్చినా ముఖ్యముగా షడ్రుచులు అనగా 6 రుచులు ఉండటం అన్నది ప్రాముఖ్యత. ఈ 6 రుచులకి మనము ఈ ఉగాది పచ్చడిలో ఈ 6 రుచులకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ఉగాది పచ్చడి మనం ఆయుర ఆరోగ్యాలను సంవత్సరం పొడవునా కాపాడగలిగే శక్తి ఉంది. అయితే ఒక చిన్న మెలిక ఉందండి. మనం ఉగాది రోజు పవిత్రముగా చేసుకొని స్వీకరించే ఈ ఉగాది పచ్చడి కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే కాకుండా ఆ రోజు మొదలుకొని నెల రోజుల పాటు ప్రతిరోజు ఉదయాన్నే పొరగడుపున తీసుకున్నచో మనకి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందట. లేదంటే కనీసం శ్రీరామ నవమి వరకు తీసుకోవాలని పెద్దవాళ్ళు సూచిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మనం ఉగాది పచ్చడిలో వినియోగిస్తున్న పదార్థాలు మనకు అందించే చెట్లు మన పరిసరాల్లో విరివిగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. మనం అతి ముఖ్యముగా వాడే మామిడి, వేప, చెరుకు, చింత, మిరియాల మొక్కలు అందుబాటులో ఉండేలా అందరూ చూసుకోండి, జాగ్రత్త పడండి. ఇవి తరతరాలుగా వస్తుంది. ఉగాది పచ్చడిలో నిగూఢ ఆరోగ్య రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అన్నీ పెద్ద వీడియోలో పెడతాను. నేను ఉగాది గురించి వీడియోలు చేస్తున్నాను, 2 వీడియోలు చేస్తున్నాను. అవి కూడా చక్కగా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.